మహేసా నేను ముస్తాబై ఇటా వచ్చేసా మహేసా ముస్తాబై ఇటా వచ్చేసా. వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు హుషారైన ఆడవాళ్ళు ఉండే ఊరు మా హుజూర్ నగరు. ఇక్కడ ఫేమస్ ముత్యాలమ్మ జాతర. ఈ రోజు మాత్రం తీనమారు మోతరా. అంతా రెడీ ఉన్నారు కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తోని స్టార్ట్ చేద్దాం. బాగా చెప్పారు సార్ అని ఎవరు ఏం చెప్తే మీరు అంటారు బాగా చెప్పారు అని? నేను షాపింగ్కి వెళ్తూ మా ఆయనకు దొరికిపోయినప్పుడు ఇంకొంచెం షాపింగ్ చేయన్నప్పుడు ఏం చెప్పారు సార్? మీ ఆయనకు తెలియకుండా నువ్వు షాపింగ్ చేస్తున్నావు. డబ్బులు ఎడికెళ్ళి వచ్చాయి? మా ఆయన కార్డే కదా. మీ ఆయన కార్డు ఆయన దగ్గర ఉండాలి కదా. నా దగ్గర ఉంది. పెళ్ళం కదా మొత్తం నీ దగ్గరనే ఉంటది కదా. ఆయన సంతోషం ఆయన బాధ మొత్తం నీ దగ్గరనే ఉంటది. బాగా పెట్టుకున్నావు అమ్మా. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ ఉంటారు కదా. నీకు కూడా లవ్ ఫెయిల్యూరా? నేను కాదు, జస్ట్ లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయి ఉంటాడు కదా. ఎవరున్నారు? నిన్ను లవ్ చేసి ఫెయిల్ అయినోడు ఓడాడు. సపోజ్ ఉంటారు కదా. అంటే లవ్ ఫెయిల్యూర్ కాదు నీది? కాదు. అంటే లవ్ సక్సెస్? అసలు లవ్వే లేదు. లవ్ లేదా? లేదు. డాక్టర్ చూపి. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ అబ్బాయి దగ్గరకు ఒక ఫ్రెండ్ వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు ఆ అబ్బాయి చెప్తాడు అనమాట, చెరువులో చేపలు కరువా, ఊళ్ళో పిల్లలు కరువా అని చెప్పేసి చెప్తారు. అప్పుడు బాగా చెప్పారా అని అంటారు. అర్జెంట్ మైక్ ఇచ్చేసి లవ్ చేయరు నన్ను. రవి వాళ్ళ వైఫ్ వచ్చింది. రవి అండ్ వాళ్ళ లవరు రెస్టారెంట్ కి వెళ్ళారనమాట. వెళ్తే అక్కడ రవి వాళ్ళ వైఫ్ వచ్చిందా? మీరు మీ లవరు రెస్టారెంట్ కి వెళ్ళారు. నేను నా పెళ్ళం ఉన్నప్పుడు నేను నా లవరా? మీరు మీ లవరు రెస్టారెంట్ కి వెళ్ళారు. నేను నా లవరు రెస్టారెంట్ కి వెళ్ళాం. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీ లవర్ అంటే నా పెళ్ళామే కదా. కాదు. ఇప్పుడు నేను లవర్ రెస్టారెంట్ కి వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు మీరు ఆమె లవర్స్ అని. మీ వైఫ్ కి ఒక్కడికే తెలియదు. వచ్చి సడన్ గా మీ ఫ్రెండా అని అడిగింది. అక్కడ వాళ్ళు అందరు అన్నారుగా ఏం చెప్పారా అని అన్నారు. బాగా చెప్పారు సార్. చెవిటోడి ముందు ఏదైనా ఇంపార్టెంట్ విషయం చెప్పినప్పుడు వాడు రెస్పాండ్ అవ్వాలి కదా, అర్థమైందని చెప్పేసి. ఏంటి? చెవిటివాడి ముందు. చెవిటివాడి ముందు. ఏందమ్మా ఏందమ్మా ఏంది? ఏంటి అని అని బాగా రెస్పాండ్ అయ్యారు సార్ మీరు. ఏంది మీ అమ్మమ్మ? చెవిటివాడు. అయ్యో ఎప్పటి నుంచి? మీరు చెప్పిన దానికి మా హస్బెండ్ ఎంత బిజీగా ఉన్నా సరే అది తెలిసి కూడా నేను కాల్ చేసినప్పుడు నీ గురించే ఆలోచిస్తున్నా అని చెప్తే అబ్బా ఏం చెప్పారు సార్ అన్నట్టు. ఇలాంటి బిస్కెట్లకి మీరు పడిపోతారు కదా. నేను నా పిల్లం అది పక్కన పెడితే నేను నా లవర్ అన్నది చూడు. ఆమెకు వస్తా డాన్స్ చేయలే. ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ. గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ దెం. వస్తావో నటింటికే వస్తావో అడుగడితే హిస్టరీ రిపీట్స్. దబిడి బిడి నీ చెయ్యే ఎత్తువాలా. దబిడి బిడి నా చెంప మోగిపోయేలా. దబిడి బిడి నువ్వు తంచు బాలా. మేడం మీ పేరు? నా పేరు జానకి. స్ట్రాంగ్ నేమ్ జానకి అంటే అంత పవిత్రమైన పేరు కాబట్టి అందరికి కావాలనుకుంటారు అంతే. రాముల వారు బాగున్నారా ఇంట్లో? రాలేదనుకుంటా, ఇంటి దగ్గరే ఉన్నారు. ఇదంతా శీతల కాలం అండి, రాముడి కాలం కాదు. ఓకే అమ్మా మీ పేరు? నా పేరు జ్యోతి. జ్యోతి గారు ఏం చేస్తుంటారు? గ్రీన్వుడ్ స్కూల్లో టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మ్యాథ్స్ టీచర్. మ్యాథ్స్ టీచర్ గా వర్క్ చేస్తున్నారు. వెరీ గుడ్. చాలా ఏ వయసు పిల్లలకి నేర్పుతున్నారు? 3rd, 4th, 5th క్లాసెస్. 3rd, 4th, 5th అంటే ఇంట్లో పనులు అండ్ బయట ప్రొఫెషన్ ఎలా మేనేజ్ చేస్తున్నారండి? మేనేజ్ చేయగలుగుతాం మేము లేడీస్ కదా.
చాలా మంది అది చేయగలుగుతారు, అయినా హౌస్ వైఫ్ గానే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? కొంతమందికి బ్యాక్ సపోర్ట్ లేదు, సో వాళ్ళు అక్కడే ఉండగలుగుతున్నారు. మాకు సపోర్టింగ్ ఉంది కాబట్టి మీకు సపోర్ట్ ఎవరు? మై పేరెంట్స్ అండ్ మై హస్బెండ్. పేరెంట్స్, అత్త మావయ్యతో గొడవలేనియా? నో, మరి ఉట్టి పేరెంట్స్ హస్బెండ్ అన్నారు. పేరెంట్స్ అంటే వాళ్ళు కూడా వస్తారు. నాకు పేరెంట్స్ అంటే ఓన్లీ డాడీ అండ్ మదర్ కాదు, మదర్ ఇల్లా అండ్ మా ఫాదర్ ఇల్లా కూడా వస్తారు. వెరీ వెల్ సెడ్. ఆ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. యా మేడం, మీ పేరు? నా పేరు మయూరి, మయూరి గారు ఏం చేస్తుంటారు? టీచర్ గా వర్క్ చేస్తున్నాను గ్రీన్వుడ్ స్కూల్లో. అవునా? ఏ వయసు పిల్లలకి చెప్తున్నారు? ఏం చెప్తున్నారు? 4th 5th క్లాస్. 4th 5th క్లాస్. ఎందుకో మీ కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, ఏమైంది? ఆనంద పుష్పాలు. నేను ఫస్ట్ టైం ఇలా పార్టిసిపేట్ చేయడము, ఇక్కడికి రావడము, ఇలా అందరిలో ఉండడము. దానికి ఎమోషనల్ ఎందుకు అవుతున్నారు? మీరు ఏడుస్తున్నారు ఎందుకు? నేను ఏడవట్లేదు. అమ్మా, మీ పేరు? నా పేరు సుజాత అండి. సుజాత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. వీళ్ళందరూ డాన్స్ చేసాడు ఒక ఎత్తు, నువ్వు ఒక్కదాన్ని డాన్స్ చేసాడు ఇంకో ఎత్తు. అదేగా కిక్కు. అదే కదా కిక్కు కదా. కానీ నీలో అసలైన డాన్స్ రూపం, ఆ విశ్వరూపం చూడాలని ఉంది నాకు. రానంటూనే చిన్నదో చిన్నదో రాములరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రానంటూనే చిన్నదో చిన్నదో. పాపం మీ ఆయన సూపర్ చేశారండి. వెరీ గుడ్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఎందుకండి? ఇక చూడండి, ఎంత వర్కింగ్ ఉమెన్ ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. మీరు ఎందుకు పని చేస్తలేరు? మంచి ఇదే స్కూల్లో డాన్స్ టీచర్ అవ్వచ్చు కదా. అవుతారండి. అవుతా. పాపం పిల్లల భవిష్యత్తు. మరి మేడం, మీ పేరు? రమాదేవి. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఏళ్ళ నుంచి అట్లా? 8 years నుంచి. ఎలా ఉంది 8 years గా లైఫ్? బాగుందా? చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తున్నారా? చాలా. వెరీ గుడ్. అమ్మా, మీ పేరు? రాధా. రాధా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్. కృష్ణ గారు బాగున్నారా? కిరణ్ గారు బాగున్నారు. కిరణ్ గారు మార్చారా? పేరు మార్చారా? కిరణ్ గారు బాగున్నారా? మీరు కూడా హౌస్ వైఫా? అవునండి. వర్కింగ్ ఉమెన్ వర్సెస్ హౌస్ వైఫ్స్. ఎవరు గెలుస్తారో చూద్దాం. తీసుకురండి ఆ స్లేట్ లో. ఈ షీట్స్ మీద కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఒకరు ఇక్కడ నిల్చుంటారు, ఒకరు ఇక్కడ నిల్చుంటారు. ఇక్కడ నిల్చున్న వాళ్ళకి ఈ పదం ఇస్తా, తల మీద పెట్టుకుంటారు. అంటే వీళ్ళకి కనబడకుండా ప్రపంచాన్ని మొత్తం కనబడుతుంది. అవతల వైపు నుంచి మీ టీం మెంబరే ఈ పదం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఈ పదం వాడకుండా. స్పెషల్ గా మనం టీచర్స్ ఉన్నారు కాబట్టి టీచర్స్ తోనే స్టార్ట్ చేద్దాం ఈ గేమ్. ఎవరు అక్కడ ఫస్ట్? ఎవరు అక్కడ? బెండకాయలు ఎలా చూస్తాం? బెండకాయలు లేత, ఇంకా ముదురు. సెకండ్ 2 words ఉన్నాయి. ఫస్ట్ వర్డ్ చెప్పావు. రేపు పెళ్లి కాని వాళ్ళని ఏమంటారు? ముదురు బెండకాయ. పెళ్లి కాని వాళ్ళని ఏమంటారు? పెళ్లి కాని ఒక దేవుడి పేరు వస్తుంది, కమలం మీద కూర్చుంటారు దేవుడు. అదే సూపర్. వెరీ గుడ్. బ్రహ్మచారి. ముదురు బ్రహ్మచారి. ముదురు బ్రహ్మచారి. సాంగ్ లేదా? దానికేమో మరి దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. మేకలేమో వందలుగా మందలుగా పెరిగిపాయ, నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ. టన్నులుంది సార్. ఇంకా తవ్వండి. పెళ్లికి ఆడవాళ్ళందరూ వేసుకొని వెళ్ళేది మన వెనకాల ఉంటుంది. పూల జడ. గుళ్ళో కొడతాము. గంట. ఆడవాళ్ళు ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు వేసుకునేది, గుడిలో కొట్టేది. రెండు కలిపి చెప్పండి. జడగంట. జడగంట. ఎక్కువ ఉంటే ఏమంటారు? జడగంటలు. వెరీ గుడ్. ఫస్ట్ వర్డ్ చెప్పండి ఇప్పుడు. జడ పొడుగ్గా ఉండడానికి వాడేది. సగరం. దాన్ని కొంచెం 5 సగరపు. 4 జడగంట. 3 రెండు కలిపి చెప్పండి. జడగంటలు. టైమ్ అప్. రియల్లీ బ్యాడ్ లక్. ఇప్పుడు లాస్ట్ పాయింట్. రండి మేడం. ప్రతిరోజు మీరు మీ ఆయన్ని అడుగుతారు. మనశ్శాంతి. ఇంటికి వెళ్ళాక మీ హస్బెండ్ మిమ్మల్ని దగ్గర తీసుకొని ఏం చేస్తారు? హగ్. దగ్గర తీసుకొని టైట్ హగ్. సార్ గెలిచాం. ఏం గెలిచింది? టైట్ హగ్. ఏం చెప్పిందామే? ఇంటికి వెళ్ళంగానే మీ హస్బెండ్ మీకు ఇస్తారని. నేను ఇంటికి వెళ్ళగానే మా హస్బెండ్ నాకు టైట్ హగ్ ఇస్తారు. రైట్ ఆన్సర్. అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా స్వామి, నా స్వామి. నిన్ను స్వామి స్వామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుందిరా స్వామి, నా స్వామి. నువ్వు వెళ్ళే దారి సుత్తా ఉంటే ఎరేయండి నట్టుందిరా స్వామి.
కరెక్ట్ టైంలో పాటను మార్చారు రే. మీ కాళ్ళకి నా దండం రే. అంటావా అమ్మవా అంటావా అమ్మవా. వీళ్ళకి 2 పాయింట్లు, మీకు 3 పాయింట్లు వస్తే మీరు గెలుస్తారు. ఎవరు ఫస్ట్? పిచ్చోళ్ళు ఏమంటారు? మెంటల్. కొడితే నా మైండ్ బ్లాక్ అయిపోద్దా, వాడే పండు. ఫస్ట్ వాడు మైండ్. నువ్వు చెప్పొద్దు. చెప్పింది కదా. నువ్వు ఎప్పుడు చెప్పొద్దు. సరే, మైండ్ బ్లాక్ అయిపోయింది. పోయింది, ఇంకో వాడు వస్తుంది కదా వెళ్ళడం. ఇంకోటి 4 3 2 1 మైండ్ దొబ్బింది. పోయింది, దొబ్బింది. అయ్యో, మైండ్ దొబ్బింది. చాలా ఈజీ. ఆవిడ మైండ్ కూడా అనేసింది. ఫస్ట్ పాయింట్ అయితే పోయింది. సెకండ్ పాయింట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మేడం మీరు రండి. నన్ను మా ఆయన ఏమంటారు? వైఫ్ అండ్ హస్బెండ్. తెలుగులో భార్యాభర్తల సంఘం. భార్య ఓకే. హలో, భార్య. వీళ్ళందరూ ఎవరు? భార్య బాధితులు. అంటే బాధితులు, దాన్ని మళ్ళీ రివర్స్ చేసేయి. బాధితులు అని మళ్ళీ చెప్తావాను. ఒక్కసారి కాదు 2 సార్లు ఆ పదం పలికినందుకు ఈ పాయింట్ రద్దు. భార్య బాధితుడు, ఆ పాయింట్ కూడా దోబింది. ఈ పదాలు వాడకూడదు అని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకే, లాస్ట్ పాయింట్. ఈ పాయింట్ వస్తే గ్రేట్. మీరు వచ్చేయండి. లేడీస్ లవ్ ఫెయిల్యూర్ అయితే వాళ్ళని ఏమంటారు? పిచ్చిది. ఫస్ట్ వన్ ఇప్పుడు చెప్పింది పిచ్చిది. అబ్బాయిని ప్రేమికుడు అంటారు, అమ్మాయిని ఏమంటారు? ప్రేమికురాలు. ఇది లాస్ట్ పదం. ఫస్ట్ పదం ఏం చెప్పినావు? పిచ్చి ప్రేమికురాలు. కాళ్ళకి వెండి వెండి ఏం పట్టేలు. పెట్టేలు? 2 వర్డ్స్ అందులో. పిచ్చి పిచ్చి పట్టీల ప్రేమికుడు. చెప్పండి. పిచ్చి పట్టీల ప్రేమికురాలు. ఓకే, కరెక్ట్ చెప్పింది కదా. పిచ్చి పట్టీలనా? పిచ్చి పట్టినానా? టీచర్లు తోపులు తురులు అనిపించుకున్నారు. 3000 రూపాయలు. మా లక్కీ వీల్ ఇలా దిప్పంగానే ఒక దగ్గర ఆగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 200 500 దగ్గర ఆగింది, అంత డబ్బులు వచ్చేస్తాయి. కోతి దగ్గర ఆగిందంటే ఎట్లొచ్చారు అట్లనే ఇంటికి పంపించేస్తా. దాని తర్వాత ఇగో ఇది మెయిన్ ఇంపార్టెంట్. 30 years జర్నీ అని వచ్చిందంటే 2000 రూపాయలు ఇచ్చేస్తా. సో వచ్చి మీ టాలెంట్ చూపించాలి, లేకపోతే నేను ఒక ప్రశ్న అడుగుతా, ఆ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి. ఓ చిన్న ప్రశ్న అడుగుతారమ్మా. తెలంగాణ కాశ్మీర్ అని ఏ జిల్లాని పిలుస్తారు? సికింద్రాబాద్. తెలంగాణ కాశ్మీర్ అని సికింద్రాబాద్ అంటారు. సికింద్రాబాద్ ఏ జిల్లా చెప్పు? తెలీదు, నేను హైదరాబాద్ వెళ్ళలేదు. సరే, ఎవరికి తెలుసు ఆన్సర్ చేయొద్దండి. రండి మేడం, మీరు ఫస్ట్ రండి. మైక్ తీసుకోండి. మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు వరకుమారి రవి. వరకుమారి గారు, తెలంగాణ కాశ్మీర్ ఆదిలాబాద్. ఆదిలాబాద్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇయర్స్ ఇండస్ట్రీ వచ్చి ఉంటే నువ్వు చెప్పిన ఆన్సర్ డైరెక్ట్ గా ఆదిలాబాద్ అన్నావు కాబట్టి ఆ 2000 ప్లస్ నా తరపు నుంచి ఇంకో 1000 3000 వస్తుండే. కానీ ఇప్పుడు థ్యాంక్ యూ రవి, నీ చేతులు మేము అందుకుంటున్నాను. ఇవన్నీ కాదు కానీ నువ్వు తిప్పి డాన్స్ చేయకుండా ఉంటే అది ఎక్కడో మంచి దగ్గర ఆగేది ఉంటే, నువ్వు తిప్పి డాన్స్ అది కూడా చూసి నేను ఆగిపోతా. మేడం మీ పేరు? మోహిని. మోహిని గారు, 2వ అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ తెలంగాణ ఉర్దూ. ఉర్దూ సైమే. తెలంగాణ 2వ అఫీషియల్ లాంగ్వేజ్ ఇస్ ఉర్దూ. వచ్చేయండి. $500. ఎవడు కాదన్నాడు? 100 500 ఇస్తా.
500 గెలుచుకున్నారు అండ్ ఉర్దూ ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్ మోహిని గారు. నేను క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ తెలిసిన వాళ్ళు చేయొద్దండి. అష్ట వినాయక క్షేత్రాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి? తెలుసా? పేరు చెప్పండి. అమృత. చెప్పండి అమ్మా. మహారాష్ట్ర. రైట్ ఆన్సర్. జై బోలో గణేష్ మహారాజ్ కి. లాస్ట్ ప్రశ్న. ఏ కీటకం తన పాదాలతో రుచి చూడగలుగుతుంది? టేస్ట్. నేను 2 ఆప్షన్స్ ఇస్తా, ఆన్సర్ చెప్పిన వాళ్ళని నేను విలువ చేయొద్దని ఆన్సర్ తెలిస్తే. ఆప్షన్ ఏ జిల్ల పురుగు అండ్ ఆప్షన్ బి సీతాకోక చిలుక. రండి మేడం, రెడ్ సారీ మేడం రండి. నా పేరు సుభాష్ని. బటర్ఫ్లై. బటర్ఫ్లై ఆప్షన్ లేదు. సీతాకోక చిలుక. జిల్ల పురుగా సీతాకోక చిలుక. సీతాకోక చిలుక. మీకు ఇంకోటి హెల్ప్ చేస్తున్నా, ఆప్షన్ సి కూడా ఇస్తా కావాలంటే. ఆప్షన్ సి బటర్ఫ్లై. సీతాకోక చిలుకే. రాంగ్ ఆన్సర్. బటర్ఫ్లై ఇస్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. వచ్చేయండి. డైరెక్ట్ 500కి వచ్చారు. నో ప్రాబ్లం, కంగ్రాచులేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. గేమ్ ఆడాలంటే సెల్ఫీ తీసేటప్పుడు ఇవాళ రేపు బొంగుమూతి పెడుతున్నారు, సారీ పందిమూతి. అలా ఎవరైతే పర్ఫెక్ట్ గా పెడతారో వాళ్ళని పిలుస్తా. ఏంటంటే టూత్ పిక్స్ ఉన్నాయి, దీని లాస్ట్ కొండ పెట్టాం. అక్కడికి వెళ్ళేసి ఒక్కొక్కటి తీసుకొని ముక్కుకి మూతికి మధ్యలో మీరు పౌట్ చేశారు కదా, పందిమూతి ఇలా అని పెట్టారు కదా, అలా ముక్కుకి లిప్ కి మధ్యలో పెట్టుకొని చేతులు వెనకాల పెట్టి బయలుదేరాలి. ఆడ నుంచి బయలుదేరి ఈ రింగ్ చుట్టూ ఒక 2 రౌండ్లు కొట్టి అక్కడికి వెళ్ళేసి చెయ్యి వాడకుండా ఈ కొండిని ఆ గాజుకి హ్యాంగ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఉలాలా ఉలాలా నముబా గోపాలా కతులతోటే కాదు కంటి చూపుతోనే చెప్పాలా. ఉలాలా ఉలాలా నబాల గోపాల కుసుల ఆట కొస్తా ప్లేసు టైము నువ్వే చెప్పాలా. అరే దాదా దాదా రాజా దర్శి కొడతా మంచన్ హౌసు దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో పడ బిత్తాబంటే నీ పంజా. ఇంటికే బస్తావో నటింటికే బస్తావో అడుగెడితే హిస్టరీ రిపీట్స్. దబిడి 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 నీ చెయ్యే ఎత్తుబాలా. దబిడి 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 నా చెంప మోగిపోయేలా. దబిడి 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 నువ్వు తంచు తంచు బాలా. దబిడి 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 చెమటల్లో తడిసిపోయేలా. కంప్లీట్ గా 3 పెట్టారు 1 మినిట్ లో. మీరు 4 పెట్టాలి. 4 పెడితే గెలుస్తారు. గెలిచే ఛాన్స్ మీకు ఎక్కువ ఉంది. టేక్ ఏ పొజిషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ऐसा
సన్నజాజి మూర తెస్తా సోమవారం మల్లె పూల మూర తెస్తా మంగళవారం అరే బంతి పూల మూర తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూర తెస్తా గురువారం సన్నజాజి మూర తెస్తా సోమవారం మల్లె పూల మూర తెస్తా మంగళవారం అరే బంతి పూల మూర తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూర తెస్తా గురువారం సూపర్ గా ఆడారు. రౌండ్ విన్నర్. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. కంగ్రాచులేషన్, 3000 రూపాయలు. ఆల్రైట్, సో చూసారు కదా ఈ ఎపిసోడ్. ఫైనల్ గా నేను మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్నాను. అంటే ఫ్యూచర్ లో కాబోయే మిస్ ఇండియాలు, మిస్ యూనివర్స్లు. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.